వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపటం, కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరటం, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధం అవటం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికకు సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరవ్వలేదు? షర్మిలతో పాటు నిత్యం పార్టీ కార్యక్రమాల్లో ఉన్నటువంటి విజయమ్మ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్నారు? ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, వైఎస్ఆర్టీపీకి కేవలం షర్మిల తన కూతురు కాబట్టి అక్కడ ఆవిడతో పాటు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అప్పుడైతే మరి చేరొచ్చు, చేరకపోవచ్చు, ఆవిడకి అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు విజయమ్మ. అదేవిధంగా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ రిజైన్ కూడా చేశారు, రాజీనామా చేశారు. ఎందుకు అని అంటే రెండు పార్టీలకి ఎలాగా గౌరవ అధ్యక్షురాలుగా ఉంటారు, అటువైపున ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండి వైఎస్ఆర్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేయలేదు అని ప్రతిపక్షాలు విమర్శ చేయటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి ఆవిడతో రాజీనామా చేయించినటువంటి విషయం తెలిసిందే. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ మరి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఇష్టం లేక వెళ్ళలేదా? తాను తన కూతురు షర్మిల వెంటనే ఉంటాను, షర్మిలకు తాను అవసరం ఉంది అని ప్రకటించుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిలకి విజయమ్మ అవసరం లేదా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జూలై 8వ తేదీ 2021లో ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయింది. అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీలిపోయినటువంటి వర్గం కింద వీళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఆ రిజిస్టర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఫౌండర్గా కూడా షర్మిలనే ఉన్నారు. లీడర్గా విజయమ్మ కూడా ఉన్నారు. ఈ పేర్లు విజయమ్మ పేరు రిజిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉంది. మరి ఇప్పుడు పార్టీ మొత్తం విలీనం చేసినప్పుడు షర్మిలతో పాటు విజయమ్మ కూడా ఉండాలి కదా, ఉంటారు కదా మామూలుగా అయితే. కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? దీనికి కారణం ఏమిటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్ అందరూ ఒకటే అని నేను పదే పదే చెప్పేటువంటి అంశం. దీనికి కొంత లింక్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి షర్మిల రావటం, కాంగ్రెస్ పార్టీ తరఫున రావటం కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గట్టెక్కించడానికి తన అన్న కోసమే, తన అన్న అనుమతితోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి షర్మిల వస్తున్నారు అనేటువంటిది నా యొక్క అనుమానం. ఇందుకు బలపరిచేటువంటి విధంగానే విజయమ్మ గిన కాంగ్రెస్ పార్టీలోకి వెళితే, కాంగ్రెస్ పార్టీలో చేరితే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తనకు వేధింపులు గురి చేసింది, 16 నెలలు జైల్లో పెట్టారు, కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్తో కుమ్మక్కైనటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కుట్రలు చేశారు అని పదే పదే చెప్పేటువంటి అంశం ఉంది. ఇప్పుడు షర్మిల వెళ్ళారు, షర్మిల చేరటం, షర్మిల సమాధానం చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే, విజయమ్మే వెళ్ళిపోతే, విజయమ్మే కాంగ్రెస్లో చేరితే ఇంకేముంది? ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఈ మాటకే విలువ ఉండదు. కాంగ్రెస్ పార్టీ వేధింపులు గురి చేసింది, కక్ష సాధింపుతో కేసులు పెట్టింది, తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరు కుమ్మక్కై మా మీద చేశారు అని మాట్లాడేదానికి విలువ ఉండదు. అందుకనే విజయమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వెళ్ళలేదు అనేటువంటిది. రెండవది ఏమిటంటే, షర్మిల ఇక్కడ అన్నను కలిసి తన కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి కార్డు ఇచ్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏం విమానంలో అలా ఢిల్లీకి వెళ్ళారో లేదో, జగన్మోహన్ రెడ్డి ఇలా ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి లోటస్ పాండ్కి వెళ్ళారు. లోటస్ పాండ్లో తన తల్లి విజయమ్మతో చాలా రోజుల తర్వాత, మరి వీళ్ళు ఎలాగో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, విజయమ్మ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అయితే కలుస్తూనే ఉంటారు. షర్మిలతో అయితే ఇంతకు ముందు మాటల్లో కలవటం లేదు అనేటువంటిది బహిరంగంగా అయితే, ఇప్పుడు మొన్నొచ్చి ఇంటికి వచ్చి ఒక కార్డు ఇవ్వటం వారికి. విజయమ్మతో
కొన్ని గంటల పాటు మంతనాలు 2:30 గంటలు 3 గంటలు ఉన్నారనుకోండి లోటస్ పాండ్. విజయమ్మతో మాట్లాడారు. ఈ రెండిటికి ఏమైనా లింక్ ఉందా? ఏమిటి అని అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వెళ్ళటము, విజయమ్మ వెళ్ళకపోవటము, విజయమ్మతో మీటింగ్ కోసము జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు జనానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అదేమిటి అని అంటే విజయమ్మ తన తల్లి తనతోనే ఉంది అని. ఎందుకు ఇది ఈ విధమైన సందేశం జనానికి ఇవ్వాలి? రేపొద్దున షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ వైపున బాధ్యతలు తీసుకొని ప్రజల్లోకి వచ్చే ముందే ప్రతిపక్ష పార్టీలోళ్ళు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళందరూ విమర్శలు చేస్తారు. చెల్లి ఏమో ఇంత పార్టీ పెట్టుకున్నది, ఇప్పుడు పోయి కాంగ్రెస్లో చేరింది, అన్యాయం చేశాడు కాబట్టి. తల్లి కూడా దూరం అయింది. తల్లి చెల్లి కూడా వీళ్ళ అన్యాయం చేసినటువంటి వాడు. ఇంకొక చెల్లెలు సునీతకే న్యాయం చేయకుండా ఆవిడ మీద కేసులు పెడుతున్నాడు, వాళ్ళ తండ్రి చచ్చిపోతే ఆవిడకు అండగా ఉండలేదు అని ఇలాంటివన్నీ విమర్శలు చేస్తారు కదా. లేదు తల్లి నాతోనే ఉంది అని. ఇప్పుడు విజయమ్మ కూడా షర్మిల కాంగ్రెస్లో చేరి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ నష్టపరచడాన్ని ఆవిడకేం ఇష్టం ఉండదు. ఆవిడకి తెలిసే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు షర్మిల. విజయమ్మకు తెలుసు ఆ విషయం, తెలియకుండా ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసే కదా తెలంగాణలో రాజకీయం చేసింది. తెలంగాణ పోలీసులు షర్మిల మీద నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారని పోలీసుల మీద ఒక రకమైనటువంటి చెంపలు వాయించింది విజయమ్మ. చూశారు కదా అప్పుడు వీడియోలు చాలా వచ్చి. ఆ విధంగా ప్రత్యక్షంగా షర్మిల వెంట ఉన్నారు విజయమ్మ. ప్రత్యక్షంగా అన్ని విషయాల్లో, పాదయాత్రలో కానీ లేకపోతే అన్నిటి విషయాల్లో ఆవిడ వెన్నంటి ఉన్నారు షర్మిలకి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేసరికల్లా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితిని ఆవిడ ముందుకు పంపించేసి ఆవిడ వెనక్కి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నామని ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో చూడాలి. వీళ్ళందరూ ఒకటే అనేటువంటి దానికి షర్మిల వెనకాల ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేరతనాడు అనే దాని మీద ముందే నేను చెప్పాను. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. షర్మిలతో తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని కొంత ఎదుగుదల వచ్చేటువంటి విధంగా చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలనే లక్ష్యం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు మొన్న తాడేపల్లికి. అసలు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి వల్ల తీవ్ర అన్యాయం జరిగింది, నాకు టికెట్ ఇవ్వలేదు, అదేవిధంగా నేను ఆయన వల్ల ఆర్థికంగా నష్టపోయాను, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఆయన మీద కూడా కేసులు నమోదు చేస్తానని కూడా మీడియాలో మాట్లాడాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అలాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తాడేపల్లి ఇంట్లోకి జగన్మోహన్ రెడ్డి రాణిస్తాడా? సీఎం ఆఫీస్ ఇంట్లోకి ఇంకొకళ్ళని అయితే రాణిస్తాడా? ఇప్పుడు ఎవరైనా టికెట్లు అది ఇదని మాట్లాడేవాళ్ళు. మన గోరంట్ల మాధవ్ వచ్చాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్కి వచ్చి మాట్లాడాడు. కానీ సీఎం ఆఫీస్కి అతనికి ఎంట్రీ లేదు. అలాగా ఎంపీ అతనమ్మా, ఇప్పుడు కూడా ఎంపీయే కదా. అలాగా చాలామంది నాయకులు ఉన్నారు. ఎవరిని కూడా వాళ్ళని ఆయన అనుమతి, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా రానివ్వట్లేదు. మరి ఇన్ని తీవ్రమైన విమర్శలు చేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిలతో పాటు లోపలికి పోలేదు. ఆయన ఆలస్యం అయ్యాడు, ఆయన వెహికల్ ఆగిపోయింది, తర్వాత మళ్ళీ లోపలికి అనుమతించారు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అన్ని విమర్శలు చేసిన తర్వాత కూడా అనుమతించారు అని అంటే, ఆ ఇంట్లోకి ప్రవేశం ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గ్రూపులో కీలకమైనటువంటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇప్పటికీ కూడా షర్మిల వెంట వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పంపిస్తున్నారు. ఇంకా ఎవరిని పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని పంపిస్తాడా? ఇంకెవరైనా కొంతమంది రెడ్డులను, ముఖ్యమైనటువంటి రాయలసీమలో రెడ్డులు ఎవరైనా పోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి బలంగా ఎదుర్కొంటుందని ఏమన్నా చూపించేసి దాని ద్వారాగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం జనసేనకి వెళ్లకుండా చేర్చాలని చూస్తున్నారా? దీన్ని బట్టి మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయం అనేటువంటిది మనం భవిష్యత్తులో ఒక అంచనా వేయచ్చు.